నమ్మడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. కానీ జరిగింది కళ్ల ముందు కనపడుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. బాలు, నిజం చెప్పరా, రాత్రి ఏం జరిగింది? ఒట్టే నీలా, నేను తాగలేదు. ఎప్పుడైనా నీ దగ్గర ఏ విషయమైనా దాచానా? అలాంటిది నువ్వే నన్ను అందరి ముందు నిలదీస్తే నేనెవరితో చెప్పుకోవాలే? అయినా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నా మనసు ఒప్పుకోకపోయినా నన్ను నమ్మంటే నేను నమ్ముతాను. ఎందుకంటే నాకు నా మీద కన్నా నీ మీద నమ్మకం ఎక్కువ. కానీ నాకు తెలిసినంతవరకు నేనే తప్పు చేయలేదు. ఎప్పట్లాగే రాత్రి పాలు తాగి పడుకున్నాను. పొద్దున్న లేచి చూస్తే తల పగిలిపోయేంత నొప్పి. నాకేమో అర్థం కాలేదు నీలా. మరి నీ దగ్గర మందు వాసన ఎలా వచ్చిందిరా? అదే నాకు అర్థం కావట్లేదే. నేను బయటికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఎలా నువ్వు రాత్రి? నాకేమీ అర్థం కావడం లేదురా. నీ మీద నమ్మకంతో ఈ ఇంట్లో వాళ్ళతో మొండిగా వాదించాను గాని ఎలా నువ్వు తప్పు చేయలేదని నిరూపించాలో నాకు తెలియడం లేదురా. పోనీ ఎవరైనా కావాలని చేసుంటారా అని అనుకుందామంటే ఆ అవసరం ఇంట్లో ఎవరికుంటుంది చెప్పు? నేను నిన్నే ఎక్కువగా చూసుకుంటాను అనే చిన్న కోపం తప్ప ఎవరికి నీ మీద ద్వేషం లేదురా. కొత్తగా వచ్చిన సునంద పిన్ని కూడా నీకే సపోర్ట్ చేసి మాట్లాడింది. ఎవరో ఎందుకు చేస్తారు నేలా? నన్ను దోషం చేయాల్సినంత పగ ఎవరికుంటదే? ఏదో తేడా జరిగింది. బహుశా ఆ పాలలోనే ఏమైనా తేడా ఉందో ఏంటో. ఈ మధ్య పాలలో ఏంటేంటో కలుపుతున్నానని విన్నాను. అలా ఏమైనా? ఏమోరా, ఏదైనా జరుగుండొచ్చు. కానీ నువ్వందరి ముందు చులకనయ్యావు. అదేరా నా బాధ. పర్లేదులే, అంతా మనోళ్లేగా. 2 రోజులు ఆగితే అన్నీ మర్చిపోతారు. సూర్యకి నీ మీద మంచి అభిప్రాయం ఉందిరా. ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నా నువ్వంటే తనకి ప్రత్యేకమైన అభిమానం. కానీ నిన్న సూర్య కూడా కొంచెం బాధపడ్డాడ్రా. ఇలాగే జరిగితే మన మధ్య దూరం పెరుగుతుందేమో అని భయంగా ఉంది బాలు. ఈ రోజు కాకపోయినా రేపైనా మనం దూరంగా ఉండాల్సిందే కదా. అది నీకు అర్థం కావట్లేదు. రేపో మాపో బాబు పుడితే అప్పుడు ఈ ప్రేమంతా వెళ్ళిపోద్ది. ఏం కాదు, నీ మీదున్న ప్రేమ అభిమానం ఎప్పుడు ఇలానే ఉంటాయిరా. నువ్వు నాకు దైవంతో సమానం. అంత పెద్ద మాటలు ఎందుకులే. నేను దేవుణ్ణేంటి? సూర్య దేవుడు. నిన్నింత బాగా చూసుకునే మొగుడు దొరకడం నీ అదృష్టమేలా. కానీ నేనే నిన్న అదృష్టానికి దూరం చేస్తానేమోనని నాకు భయంగా ఉంది. బాలు, ఏంట్రా ఆ మాటలు? నువ్వు పక్కనుంటే ఈ నీళ్ళ సంతోషానికి దగ్గరగా ఉంటుంది గాని నాకే చెడు జరగదురా. కానీ నువ్వు మాత్రం ఇంకోసారి ఇలాంటివేవి జరగకుండా జాగ్రత్తగా ఉండు. సరే, నువ్వెళ్ళు. మీ అత్త ఒక్కతే పనులు చేసుకుంటా ఉంటది. వెళ్ళి కాస్త సాయం చేయి. నీలా, నువ్వు సూర్య పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకునేవాణ్ణే.
అట్టంటిది నేనెందుకు మీ శోభనానికి అడ్డుపడతానే? జరిగిన దానికి నాకే ఏదోలా ఉంది. సూర్యకి క్షమాపణ చెప్పానని చెప్పు. సత్య మైత్రి వెళ్ళిపోయిందా? వెళ్ళింది సుబ్బు. మరి మన లవ్ గురుకి ఫోన్ చేసావా? ఎప్పుడో చేశాను సుబ్బు. ఎనీ టైం ల్యాండ్ అవ్వచ్చు. ఫ్లైట్లో వస్తున్నాడా? ఆటోలో వచ్చినట్టున్నాడు. దేవదేవం భజే దివ్య ప్రభావం. నేను వెళ్ళి తీసుకొస్తాను. రండి గురుగారు రండి, మా ఇంటిని పావనం చేయండి. నో 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 గురువు గారు, కాల్ మీ ఓన్లీ లవ్ గురు, జస్ట్ లవ్ గురు. నువ్వు కూడా మాట అయిపోయానన్నమాట. ఫార్మాలిటీస్ ఏమి లేవన్నమాట. కమాన్ లవ్ గురు. నాకు కొన్ని ఇంట్రడక్షన్స్ ఉన్నాయి. కమాన్ గర్ల్స్, లెట్స్ స్టార్ట్. ఇదంతా నేనెళ్తుంటా మావిడి పెళ్ళట్టుకుని మావిడి పళ్ళట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. మా ఊరంతా ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో ప్రాణం. స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు కొద్ది మీర నా సొక్కు కోడి కూర. నువ్వు రాగా రాగా విందుకొస్తే ఏం తీసుకుంటారు? ఫీజ్. అదే ఎంత? మీకున్న ప్రాబ్లం చెప్పండి ముందు. అది ఒక అమ్మాయి. అమ్మాయి సరే, ముందు పేర్లు చెప్పండి. మైథిలి. అమ్మాయి పేరు కాదు, మీ పేరు. సుబ్బు. సుబ్బు శిష్యా? అదేంటండి? నేను అలాగే పిలుస్తాను. సత్తిపండు స్వామి. సత్తిపండు శిష్యా? ఓకే గురు. నౌ టెల్ మీ ద ప్రాబ్లం. మైథిలి ఛాన్స్ ఇవ్వడం లేదు. ఐఎమ్ ఏ రైట్? అవును గురు. సో మనమే ఛాన్స్ తీసుకోవాలి. ఓకే, నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి స్వామి? ఏదో రకంగా ఆ అమ్మాయికి ఎప్పుడూ కనెక్ట్ అవుతూ ఉండాలి. నేనెందుకు కనెక్ట్ అవ్వాలి? నేను ఎవరిని కనెక్ట్ అవ్వమంటే వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. క్వశ్చన్స్ వేయకూడదు. అవును, ఆ అమ్మాయి ఏజ్ ఎంత? పాతికి కాస్త అట్ట ఇట్టుకుంటా స్వామి. ఆహా, నీ వయసు ఎంత? 42. వాట్ వాట్ వాట్? నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నేను వెళ్ళిపోతున్నాను. వెళ్తారా? వెళ్ళక ఇక్కడే ఉండి
ఈయన గారి ముదురు ప్రేమకు సలహాలు ఇవ్వమంటారా? స్వామి ఏమంటున్నాడు రా? అర్థం కావట్లేదా? నీకేమో 42, ఆ అమ్మాయికేమో 22. ఎలా కుదురుతుంది? గురు కళ్ళు పోతాయి. ఆ అమ్మ ఎవరనుకుంటున్నారు? మా అమ్మ. ఏంటి మీ అమ్మ? ఆ, ఇదెక్కడి వైపరీత్యం శిష్య? 22 ఏళ్ల లేడీకి 42 ఏళ్ల బాడీ కొడుకెలా అవుతాడు? గురువు గారు మీరు నాన్ సింక్ లో ఉన్నారు. అమ్మాయిలు ఎవరు? మా సుబ్బు కాదు, ఇంకో మొబ్బుకే అండెట్టు శరవణని అరవంగాడు. అలాగా? అవును గురు. మీరు ఆవేశపడకుండా ముందు కూర్చోండి. నాది ఆవేశమా? ఏం మాట్లాడుతున్నావు సుబ్బు శిష్య? 90% సక్సెస్ రేట్ ఇక్కడ. ఇప్పుడు చెప్పండి మీ ప్రాబ్లం. ఇంతేనా? ఇట్స్ వెరీ ఈజీ యునో. నేను చెప్పినట్టు చెయ్యండి. ఆ, చెప్పండి చెప్పండి. చెప్పండి స్వామి. అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంటుంది. సడన్ గా రౌడీలు అటాక్ చేస్తారు. ఆ తర్వాత మా శరవణ్ వెళ్ళి హీరోలా కాపాడతాడు. వాళ్ళు ప్రేమలో పడతారు. అంతేగా? ఇదంతా పాత ఐడియా గురు. కొత్తగా ఏదైనా చెప్పండి. పిచ్చి శిష్య, ఇక్కడ నేను 90% సక్సెస్ రేట్ కొట్టాను. ఐడియా పాతదే, కానీ అప్లై చేయడంలో కొత్తదనం ఉంటుంది. ఎలా? ఆ చూవిట్ పడే చెప్తాను. ఉమ్, ఐడియా ఓకే, కానీ ఆ పిరికోడు దీనికి ఒప్పుకుంటాడా లేదా అని డౌటు. ఎందుకు ఒప్పుకోడు సుబ్బు? రౌడీలు మనం అరేంజ్ చేసిన వాళ్ళేగా. వాళ్ళు నిజంగా కొట్టర్లే, నటిస్తారంతే. ఒప్పుకుంటానులే, నువ్వు కామ్గా ఉండు. మీరు చెప్పండి స్వామి. ఆ, ఓకే గురు, డన్. వర్కౌట్ అయితే మీరు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తాను. ఇంకా నేనేం అడగలేదు శిష్య. ఆ, ఇప్పుడు అడగండి గురు. జస్ట్ 50,000. ఆ, సరే, తప్పదురా. అమ్మ పెళ్ళవ్వాలిగా. కట్నం అనుకుందాం, ఇచ్చేయ్. రేయ్, నువ్వు రౌడీలకి ఫోన్ చేయి, నేను మన శరవణానికి ఫోన్ చేస్తాను. అలాగే సుబ్బు. ఏంటి మూర్తిగారు, మళ్ళీ మెదడుకు పని చెప్పినట్టున్నారు? తప్పుతుందా అమ్మా? మీరు మీ బుర్రకు పని చెప్పిన ప్రతిసారి ఆటోమేటిక్గా నా బుర్ర డౌట్ డెవలప్ చేస్తుంది కదా. ఇందులో కొత్త ఏముంది? సరే, ఇంతకీ మీ అనుమానం ఏంటో చెప్పలేదు. అదే, మీరు నీలకి ఫేవర్గా మాట్లాడుతున్నారు, బాలుతో బాలుకి ఫేవర్గా మాట్లాడుతున్నారు, దుర్గని ఇంప్రెస్ చేస్తున్నారు, సూర్యని డౌట్స్తో ప్రెస్ చేస్తున్నారు, ప్రియని స్ట్రైకర్లా వాడుతున్నారు. ఇలా ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళకి అనుగుణంగా మాట్లాడితే మనదే ప్రాబ్లం కదా. ఏం ప్రాబ్లం? ఇప్పుడు అందరూ కలిసి ఏంటి మనం ఇలా పోట్లాడుకుంటున్నాం అని డిస్కస్ చేశారనుకోండి, మీరే ఇలా అన్నారనో, వాళ్లలో అలాంటి డౌట్ రైజ్ చేశారనో తెలిస్తే ఇంకేమైనా ఉందా? మనం పెట్టే బేడ సర్దేకి తప్పదమ్మా. మూర్తిగారు, మీరేంటండి ఇంకా ఇంత వెనకబడున్నారు? మీ వెనకున్నాను కదమ్మా.
ఇప్పుడు నేను నీలతో ఏం చెప్పాను? ఏం చెప్పారు? నీలా, బాలు తప్పు చేస్తే చేసుండొచ్చు, అంత మాత్రాన అందరి ముందు నిలదీస్తే బాలు బాధపడతాడు కదా, అతనికి సంబంధించిన ఏ నిర్ణయమైనా నీకే వదిలేస్తే బావుండేది. నాకైతే బాలుని అందరి ముందు నిలదీయడం మంచి అనిపించలేదు అని చెప్పాను. నీల మనసులో ఎగ్జాక్ట్గా ఇదే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నీల బాలుని అమితంగా అభిమానిస్తుంది కాబట్టి. నెక్స్ట్ సూర్య. అతనితో ఏం చెప్పాను? ఏం చెప్పారు? సూర్య, నీల బాలుని వెనకేసుకురావడం తప్పు, బాలు తప్పు చేశాడు అని రాత్రే మనందరికీ అర్థమైపోయింది. అయినా నీల బాలు తప్పు చెయ్యలేదు అని తన మీద ఒట్టు వెయ్యమంది అంటే ఎక్కడో బాలు చేసిన తప్పుని దాచాలని ప్రయత్నిస్తోంది అని చెప్పాను. అంతేకాదు, నీలకి బాలు మీద అభిమానం ఉండొచ్చుగాని అది అనుమానించేంతగా ఉండకూడదు అని చెప్పాను. ఇప్పుడు బాలు వల్లే నీల తనకు కొంచెం దూరంగా ఉంటోంది అన్న ఫీలింగ్ సూర్యకి ఏదో ఒక మూల ఉంటుంది కదా. అదే నేను నా మాటల్లో చెప్పాను. అంతే. ఇక దుర్గా అంటావా? తన గురించి నాకు ఏ టెన్షనూ లేదు. నిజంగా నేను ఇలా చేస్తున్నాను అని తెలిసినా అది నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఇంకా ప్రియా, ఆ పిల్ల వయసు ఏం చెప్తే అది వినే వయసు. బాలు అనే వ్యక్తి ఇంట్లో లేకపోతే తను ప్రశాంతంగా ఉంటుంది. దానికే నేను ప్రియకి కొన్ని ఐడియాస్ ఇచ్చాను. తన మనసులో ఉన్నదే కదా, నేనేమీ కొత్తగా సృష్టించలేదు. అమ్మా, నేను ఏమో అనుకున్నాను గాని మీరు మామూలుగా థింక్ చేయలేదమ్మా. ఎవరి మనసుల్లో ఏముందో క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మనసుల్లో ఉన్న ఆలోచనలు వాటంతటవే పైకొచ్చేలా చేసి ఎవరో చెప్తే కలిగిన ఆలోచనలు కావు ఇవి అని అనుకునేలా వాళ్ళని ఏమార్చి వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు సృష్టించబోతున్నారన్నమాట. అమ్మో అమ్మో అమ్మో, మీరు ఎవరి మనసుల్లోనైనా పర్మిషన్ లేకుండా పరకాయ ప్రవేశం చేసేయగలరమ్మా. మీరు శకుని కంటే సమర్థులు సుమి. మూర్తిగారు, పొగడ్తలు నాకు నచ్చవు, పోలికలు అంతకంటే నచ్చవు. ప్లీజ్ దయచేసి ఆ రెండూ మాత్రం చేయకండి. నన్ను గుర్తించండి చాలు. గుర్తించటమేంటమ్మా? మీరు ఎవరి జీవితంలోకైనా ఎంటర్ అయితే వాళ్లకు మీరు తప్ప ఇంకా లైఫ్లో ఎవ్వరూ గుర్తుండరు. అంతెందుకు, అసలు వాళ్ళని వాళ్లే మర్చిపోవలసిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యం లేదు. అంత టాలెంట్ ఉంది మీకు. అమ్మో అమ్మో. నాకెందుకో తను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికే చేశాడనిపిస్తోంది. తన మనిషి తప్పు చేశాడు అంటే ఓర్చుకునే శక్తి నీలకి లేకపోవచ్చు, కానీ తప్పుని తప్పు అని చెప్పడంలో ఏ తప్పు లేదు. ఒక మనిషి మీద ఇంకొక మనిషికి అభిమానం ఉండొచ్చు, కానీ ఆ అభిమానాన్ని ఎదుటి వ్యక్తి అనుమానించేంతగా ఉండకూడదమ్మా. ఏంటి సార్, ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఊరికే. ఊరికే ఆలోచనలు రావు గాని విషయం ఏంటో చెప్పు. నిన్నో విషయం అడుగుతాను, నన్ను తప్పుగా అనుకోవద్దు. నిన్ను తప్పుగా అనుకోవడమా? అది జరగదు కానీ ఏంటో చెప్పు. బాలు మన దగ్గరే ఉండాలా? బస్వా వాళ్ళ దగ్గరున్న తను బానే ఉంటాడు కదా. కానీ నేను బాగుండనుగా. అలా ఎందుకు ఆలోచిస్తావు నీలా?
తనేమైనా ఎప్పటికీ మనతోనే ఉంటాడా? ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక చోటుకి వెళ్లాల్సిన వాడేగా. ఆ అవసరం ఏముంది బావా? వాడిప్పుడిక్కడుంటే మనకడ్డేంటి? ఓ, నిన్న జరిగిన దాని గురించా నీ ఆలోచనంతా? పాపం, వాడు కూడా దాని గురించి తలుచుకొని బాధపడుతున్నాడు బావా. వాడికి తెలియకుండానే అలా జరిగిపోయింది. పొద్దున్న నాతో చెప్పుకొని చాలా బాధపడ్డాడు. టూ మచ్ నీలా. అతనికి తెలియకుండా జరగడం ఏంటి? అతనేమైనా పసిపిల్లోడా? పసిపిల్లాడే బావా. ఒక రకంగా చెప్పాలంటే వాడు నాకు పుట్టిన బిడ్డతో సమానం. ఇంకా నయం, మనకు పిల్లలొద్దు, బాలునే పిల్లాళ్ళలా చూసుకుందాం అనలేదు. కోపం ఎందుకు బావా? ఓ బుజ్జి సూర్యుని కని నీ చేతిలో పెడతానుగా. ఆ